ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీకు శుభాభివందనలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక విలువైన మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ప్రత్యేకించి ఈ మధ్యకాల సమయంలో హోసన్నా మినిస్టర్ జాన్ వెస్లీ గారు ఒక చర్చ్ కన్స్ట్రక్షన్ త్వరలో జరగబోతుందనే ఒక షార్ట్ వీడియో ఒకటి ఉంటే దానిని వారు చెప్పిన విధానాన్ని కడప జాన్ పాల్ గారు అది కూడా పెద్ద పాపంలాగా భూతంలాగా విమర్శగా చెప్తున్న విషయం కనపడతా ఉంది. నేను జాన్ పాల్ గారిని వ్యక్తిగతంగా నాకు వారికి పరిచయం లేదు, ఏమాత్రం విరోధం కూడా లేదు. వారి గురించి నేనేం చెప్పాలని కాదు. ఇందులో కూడా తప్పులు వెతికి ఆయన చెప్పటం అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉంది. దాని గురించి చెప్తున్నాను. అయితే ముందుగా జాన్ వెస్లీ గారు ఆ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్న ఆ వీడియో చర్చి దాని గురించి మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూడండి, చూసిన తర్వాత మాట్లాడదాం. దేవుడు మనకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే. స్విచ్ నొక్కితే అలా ఓపెన్ అయిపోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వెనక్కి జరుపు. ఇంకోటి ఇది గోరంట్లలో కట్టాలి. గోరంట్లో ఇది మందే. నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే. ఏడాది తిరిగే లోపే ప్రభు మనకిస్తారంతే. సువిశాలమైన స్థలంలో ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. సరే, ఇప్పుడు చూశారు కదా, దీని గురించి జాన్ పాల్ గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ పైన చర్చి సన్ రూఫ్ ఇలా విడిపోతుందంట, బటన్ నొక్కితే ఇలా వస్తుందంట అని చెప్పేసి విమర్శగా చెప్తున్నారు. అయితే జాన్ వెస్లీ గారు మాట్లాడిన మాటను కూడా వారు కౌంటర్ చేస్తూ ఇది దేవుడు మనకు 1 yearలో మొత్తం అనుగ్రహించను గాక అన్న మాటని, అనుగ్రహించేది ఏంటి, అది దేవుడిచ్చింది ఎందుకు అవుతుంది, మీకు ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, మీరు ఆల్రెడీ ప్లాన్గా చేసుకున్నారు కదా అని అంటున్నారు. కారు మీద సన్ రూఫ్ ఉంటుందో, కారు మీద ఇప్పుడు వచ్చేటువంటి కారు మీద సన్ రూఫ్ ఉంటుందో, ఇలా నొక్కితే ఇలా వెళ్ళిపోతుంది, మరలా ఇలా వస్తుంది కదా. అలా చర్చ్ మీద సన్ రూఫ్ అనుకోండి, ఇలా వచ్చి ఇలా వెళ్తుంది అనమాట. ఇలాంటి చర్చ్ ఇప్పటి వరకు మనం తెలుగు రాష్ట్రాల్లో చూడలేం. అలాంటి దాన్ని హోసన్నా జాన్ వెస్లీ గారు కట్టబోతున్నారు. దీని గురించి ఆయన వర్ణిస్తున్నాడు, వినండి. స్విచ్ నొక్కితే అలా ఓపెన్ అయిపోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వెనక్కి జరుపు. ఇది గోరంట్లో కట్టేటువంటిది. అది మరి ఎక్కడ కడుతున్నారు నాకు తెలియదు, కానీ ఇది గోరంట్లో కడుతున్నారు. ఇది కూడా పైన చూడండి, ఇలా క్లోజ్ అవుతాయి, ఇలా ఓపెన్ అవుతాయి. ఏది గోరంట్లో ఇది మందే ఇది మనది అంటే బహుశా రాజమండ్రి అయి ఉండొచ్చు. అలా స్విచ్ నొక్కగానే ఇలా వెళ్ళిపోతాయంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏడాది తిరిగే లోపే ప్రభు మనకిస్తారంతే. ఏడాది తిరిగే లోపే ప్రభు మనకిస్తాడు అంతే. ప్రభు ఇచ్చేదేంటి? ఏడాది తిరిగే లోపే ప్రభు మనకిస్తాడు అంతే. ప్రభు ఇచ్చేదేంటి? ఆల్రెడీ ప్లాన్ డిసైడ్ అయిపోయింది. దానికి సంబంధించిన డబ్బు ఉంది. తక్కువ ఉందా? హోసన్నా మినిస్ట్రీలో డబ్బు తక్కువ ఉందా? అలా డబ్బు ఉంది, ప్లాన్ ఉంది, ఇంజనీర్లు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. ఏడాది తిరిగే లోపే ప్రభు మనకిస్తా అంటే ప్రభు ఇచ్చింది ఎక్కడ? ప్రభు ఇలాంటిది ఎందుకు ఇస్తాడు? అదే డబ్బులు ఉన్నాయంటే దేవుని కృపలో హోసన్నా మినిస్ట్రీ స్టార్టింగ్లో యేసన్న గారు వారు చేస్తున్న పరిచర్య అలా కాలగమనన్న అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. అలాంటి స్థితిలో ఆర్థికపరమైన పరిస్థితులు వస్తాయి కదా. వచ్చిన దాన్ని పట్టుకుని అంత చర్చి కట్టడానికి ముందు డబ్బులు ఉన్నాయి కదా అంటే అది దేవుడి చిన్నవే కదా, దేవుడు ఇవ్వనవే ఎందుకు అనుకోవాలి? ఒకవేళ మీరు తప్పు పట్టేవి చాలా ఉంటున్నాయి, మంచిగా చెప్తారు చాలా వాక్యాలు, నో డౌట్. అయితే అందులో తప్పు పట్టేవి ఒకవేళ ఏదైనా వాక్య ప్రకారం ఉంటే ఓకే, ఇది కూడా తప్పు పట్టడానికి వస్తే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే ఇప్పుడు జాన్ వెస్లీ గారి విషయంలో జాన్ పాల్ గారు ఏమని అన్నారంటే ఒక వాక్యం కోడ్ చేస్తున్నారు. నిర్గమకాండ 20:5-6 దాంట్లో మలిచిన రాళ్లతో నీవు ఏమాత్రము కట్టకూడదని చెప్తూ ఇనుప పనిముట్లు కానీ ఏ పనిముట్లు ఉపయోగించకూడదు, అవి అలా తగిలితే అపవిత్రం అవుతాయి అన్న మాట ఉంది. ఒకసారి చూడండి. కట్టకూడదు. మరి ఏ రాళ్ళతో కట్టాలి? మీకు అర్థం కావడానికి మీకు రౌండప్ చేసి చెప్తాను. నీవు నాకు బలిపీఠం కట్టేటప్పుడు దాన్ని మలిచిన రాళ్లతో కట్టకూడదు. నెక్స్ట్ దానికి
నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమవుతుంది అని రాస్తున్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 25వ వచనం ఇది, మీరు తర్వాత చదవండి. నా ప్రశ్న ఏంటంటే, ఎందుకని మలిచిన రాళ్లతో బలిపీఠాన్ని కట్టకూడదు? ఎందుకని దానికి పనిముట్టు తగలకూడదు? అప్పుడు అది అపవిత్రం అవుతుందంట. అపవిత్రం, దీనికి మన కారణం తెలియాలి కదా. ఎందుకంటే బలిపీఠము అన్నది, కాబట్టి దీన్ని బట్టి చూస్తే అది అపవిత్రము అని అన్న మాట పోల్చుకుంటే ఏమని వివరిస్తున్నారు అని అంటే, ఇంకా చాలా లెంగ్తీగా ఉంది ఆయన వీడియో, మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. అనుకోండి, ఇలా రాళ్ళతో కట్టబడింది, ఇలా రాళ్ళతో కట్టబడింది. ఈ బలిపీఠం మీద ఒక బలిద్రవ్యాన్ని పెట్టినప్పుడు, దాని మీద ఇలా మంట మండుతున్నప్పుడు, ఈ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తికి ఈ రాళ్లతో సంబంధం లేదు, ఈ మంటతో సంబంధం లేదు. దీని మీద ఉన్నటువంటి ఏదైతే బలి పశువు ఉందో ఆ బలి పశువు ప్రాణం తీయబడింది, అది బలిగా వించబడింది, దాని రక్తం చిందించబడింది. ఈ రక్తం అనేది ఎందుకు చిందించబడింది, ఎందుకు ఆలోచించకూడదు. ఈ బలిపీఠమే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువైంది. ఈ బలిపీఠమే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువైంది. ఈ సిలువను గూర్చి ప్రకటించేదే చర్చ్. ఈరోజు చర్చెస్ ఉన్నాయి కదా, ఈ చర్చెస్ ఏంటంటే సిలువను గూర్చి ప్రకటించేవి చర్చెస్. ఇప్పుడు ఈ చర్చ్ ఏ షేప్లో ఉండాలి అన్నది బైబిల్ చెప్పలే, అపోస్తులు ఎక్కడ మాట్లాడలే. వారు ఇంటింట కూడుకున్నారు, ప్రతిరోజు కూడుకున్నారు, ఎక్కడంటే అక్కడ కూడుకున్నారు తప్ప చర్చ్ అనేది ఎలా ఉండాలని అపోస్తులు ఎక్కడ చెప్పలేదు. చర్చ్ షేప్ కానీ, దాని డిజైన్ కానీ, దాని సైజు కానీ, దాని రంగు కానీ ఏది కూడా అపోస్తులు చెప్పలేదు. బిల్డింగ్ గురించి మాట్లాడలే వాళ్ళు ఎంతసేపు ఉన్నా సరే వాక్యాన్ని గురించి మాట్లాడారు. వాక్యం. అయితే ఈరోజు క్రైస్తవ్యంలో చర్చెస్ అంటే బిల్డింగ్స్ ఉంటాయి కదా, చర్చెస్, ఈ బిల్డింగ్స్ ఉంటాయి కదా, మీరు తీసుకోండి. ఏమని చెప్తున్నారంటే, ఆ యొక్క రాళ్లతో మలిచిన దాని మీద బలిపీఠం మీద బలిద్రవ్యము, బలి పశువు మాత్రం ఉంటుంది కదా, కాబట్టి మలిచిన రాళ్లతో కట్టకూడదు అనే మాటను తీసుకుని వచ్చి అని ఎలా పోలుస్తున్నారంటే, పైనున్న బలి పశువు ఆ బలి అవుతుంది కదా ఆ బలిపీఠం దగ్గర, ఆ బలి పశువునే జ్ఞాపకం చేసుకోవాలి మనం. మలిచిన రాళ్లతో కట్టకూడదు అని చెప్పిన మాటను బట్టి ఆ రాళ్ళు మనకి అసలు జ్ఞాపకం రాకూడదట. ఆ రాళ్ళు కలిగిన ఆ గోడ దేనికి, బలిపీఠం సంబంధించిన ఆ యొక్క పిల్లర్ దేనికి పోల్చారంటే యేసుప్రభు సిలువకు పోల్చారు. అంటే మన మందిరంకి వస్తే ఆ రాళ్ళు లేకపోతే వాటికి కట్టిన వాటిని వైపు చూడకూడదు. కేవలం ఇది చర్చి అంటే ఎలా ఉంది, అబ్బా బలి కట్టారు, లేకపోతే ఏసు ఎలా ఉంది, ఎలా అనకూడదు అన్నట్టు చెప్తూ, కేవలం అక్కడ యేసుప్రభు సాదృశ్యంగా ఉన్న రాళ్ళు, ఆ క్రాస్, ఆ సువార్త ప్రకటించే ఆ స్థలమే చర్చ్ అవుతుంది అని చెప్పి అన్నారు. దాన్ని కూడా గ్రాఫ్ గీసి ఆ యొక్క రాళ్ళను జ్ఞాపకం చేసుకుని, రాళ్ళకు సాదృశ్యంగా ఉన్న సిలువ, ఆ సిలువ గురించిన సువార్త చెప్పేదే చర్చ్ అన్నారు. నిజమే మాట, సిలువ గురించిన వార్త చెప్పే స్థలమే అనేక మంది విడిపించబడి వచ్చిన స్థలముగా కూడుకోవటమే కదా ఆ చర్చ్ అంటే, సంఘం అంటే. అయితే ఇప్పుడు దీనిలో నుంచి వారు ఏమంటున్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు సిలువను జ్ఞాపకం చేసుకుంటూ సువార్త ప్రకటించేదానికి అసలు చిన్న ఆ రోజు ఇంటింట సువార్త ప్రకటించారు, లేకపోతే వాళ్ళకు ఉన్న దాంట్లో చిన్న ఎత్తుగా ఒక స్టేజీ ఇంత మాత్రం ఉంటే చాలు కదా అని అంటున్నారు. ఎవరు జాన్ పాల్ గారు వారికి కలిగించిన ఆర్థిక పరమైన పరిస్థితులను బట్టి, వారికి వచ్చే జనాభాను బట్టి చాలా పెద్ద చర్చ్ కట్టుకుంటున్నప్పుడు వారు విలాసవంతంగా చేసుకోవటంలో తప్పేమీ లేదు. ఒకవేళ చిన్న చిన్న సంఘాలకి ఒక 50 మంది 100 మంది వచ్చిన వారికి అంతది అవసరం ఉండదు కాబట్టి వారు అంతది కట్టుకోరు. వారు కట్టుకున్నది చాలా పెద్దది అంటే వారి ఉద్దేశంలో ఎందుకు కట్టుకున్నారు అనేది మనకు తెలియదు. అయితే ఒకవేళ అందులో మీరు అన్నట్టుగా డిస్కో లైట్లలాగా లేకపోతే పబ్బుల్లాగా విపరీతమైన మ్యూజిక్ గందరగోళంగా ఉండే ఆ పరిస్థితి గురించి మీరు విమర్శిస్తుంటారు కదా, అది మాత్రం తప్పకుండా మీ మాటకు ఏకీభవిస్తాం. కానీ ఇక్కడ అంత పెద్ద చర్చి కడితే ఆ సన్ రూఫ్ ఎందుకు పెట్టారో ఏమిటో, మరి ఏ ప్లాన్తో పెట్టారో, నెక్స్ట్ ఇయర్ 1 yearలో కంప్లీట్ అవ్వాలని అన్నారు మాట విమర్శిస్తున్నారు కదా. ఒక్కసారి మీరు జాన్ వెస్లీ గారితో మాట్లాడి ఎందుకు ఇలా పెట్టారంటే వారు చెప్పే మాట ఆధ్యాత్మికమైన ఏదన్నా ఇంక్లూడ్ అయి ఉందేమో,
మీరు ఎందుకు ప్రతీది ఇది తప్పు, ఆయన మంచివాడు కాదు, భ్రష్టత్వం కలిగింది అని మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. అలాగే చెప్పి నేను హోసన్న మినిస్ట్రీస్ అంతకన్నా కానే కాదు, ఏ మాత్రము సంబంధం లేదు. కాకపోతే ఒకవేళ డబ్బులు రేపొద్దున మీకున్నా కూడా అంతెందుకండి, మీకు ఒకప్పుడు ఈ యొక్క స్క్రీన్ ఎల్ఈడి స్క్రీన్ లేదు కదా, లేనప్పుడు ఆ చిన్న సెల్తోనే మీరే చేసుకునే వాళ్ళని చెప్పారు కదా, తప్పే లేదు. మీరు ఈరోజు కొంత డబ్బులు దేవుడు ఇచ్చాడు, అనుకూలించాడు, పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు, మీరు అందరికీ బోధిస్తున్నారు. అలాగే ఒక చిన్న దాంట్లో నుంచి పెద్ద దాంట్లోకి ఎలా వచ్చారో వారు కూడా ఒకప్పుడు చిన్న దాంట్లో నుంచి పెద్ద దాంట్లోకి వచ్చి ఈరోజు గోరంట్లో ఒక పెద్ద చర్చి కట్టాలనుకుంటున్నారు, ఆ కట్టిని సన్ రూఫ్గా ఉండాలనుకుంటున్నారు. ఎందుకు ఉండాలి ఏంటనే ఉద్దేశం వారు కలిగి ఉంటారు కాబట్టి వారిని అడిగితే మంచిది కదా, ఎందుకు విమర్శించాలి? అయితే అలాంటి అట్టహాసంగా ఉన్నవి, ఏసీలుగా ఉన్నవి, లేకపోతే అవి విమర్శిస్తున్నారు. లోపల మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో విపరీతమైన అల్లారితో కూడిన ఆటపాటలలాగా, సినీ సెట్టింగ్స్ లాగా, లైటింగ్ లాగా గందరగోళంగా తిరుగుతూ ఉంటే పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేస్తున్న వాటికి విమర్శించిన మాట ప్రకారంగా అది తప్పు కాదు. కానీ దీంట్లో తప్పే ఉంది? ఆయనకు కలుగున్న వాటిలో అది మరి ఇంకా పెద్దది ఏమైనా కడుతూ ఆ ప్లాన్ ఏంటో మాకు నిజంగా తెలియదు, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అయితే ఆ విధంగానే మీరు చెప్పినట్టుగా మలచిన రాళ్లతో అసలు ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదు అని అంటే రాళ్ళు టాపిక్ వదిలేద్దాం. అయితే ఆదికాండం 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 3వ వచనంలో రాళ్లకు ప్రతిగా ఇటుకలను అంటున్నారు. మరి మీ చర్చి కట్టుంటారు కదా, మీరు రాళ్ళు కట్టారా లేకపోతే ఓన్లీ ఇటుకలతో కట్టారా అంటే మలుచుకున్నారు కదా, సందర్భాన్ని బట్టి దాన్ని మరల్చబడిన తర్వాత ఇటుకలతో వాడుతున్నారు లేదు మీరు అంటే సందర్భాన్ని బట్టి, ఒక కాలగమనాన్ని బట్టి, జనరేషన్ మారేదాన్ని బట్టి, ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళ ఖరీదైన ఆర్థికమైన సంపన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి వారు కట్టుకునే విధానంలో ఒకవేళ వారి ఉద్దేశంలో ఏ ఆత్మీయమైన కోణం ఉందో అనేది వారు తెలియపరిచేదాకా మనకు తెలియదు కాబట్టి నేను ఆ ఉద్దేశంతో అంటున్నాను. ఓకే, ఇప్పుడు మరి అలాంటప్పుడు మీరు సొలొమోన్ గారి టాపిక్ కూడా తీసుకొచ్చారు, మంచిదే. మరి సొలొమోన్ గారు కట్టించిన మందిరం గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ అన్నీ నేను చెప్పను, మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను, ఒక రెఫరెన్స్లో జ్ఞాపకం చేస్తాను. వాస్తవానికి సొలొమోను కట్టించిన మందిరము ఏ పదార్థాలతో కట్టించాడు అంటే చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. అందులో మీకు చదివి వినిపిస్తాను, మీకు కూడా తర్వాత స్క్రీన్ మీద కనబడుతుంది, జాగ్రత్త చూడండి. అతను ఏ పదార్థాలతో కట్టించాడంటే చాలా విలువైన శ్రేష్టమైన పదార్థాలతో కట్టించాడు, దేవదార చెక్కతో కట్టించాడు. ఒకసారి వాక్య రెఫరెన్స్ ఉంటుంది, రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచన భాగంలో ఇలా ఉంది. ఏమిటి అంటే, కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు, నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరం కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్టు నా దేవుడు యెహోవా నామ ఘనతకు ఒక మందిరం కట్టించుటకు నేను ఉద్దేశము కలవాడనై ఉన్నాను. 6వ వచనం, లెబానోన్లో దేవదారు రాళ్ళను నరికించుటకై, చూడండి అక్కడ ప్రయత్నం చేస్తున్న ఖరీదైనవి దేవదారు రాళ్ళు అంటే నరికించుటకై నాకు సెలవిమ్ము, నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు, రాణులను నరుకుట యందు సీదోనులకు సాటి అయిన వారు మాలో ఎవరు లేరని మీకు తెలియను గనక అని. అంటే ఆ రాళ్ళు ఎంతో ఖరీదైనవి, ఎంతో విలువైనవి, అంత పెద్ద దేవదారు రాళ్ళు నరిగించడానికి తప్పకుండా పనిముట్లు వాడాల్సిందే ఆ మందిరం కట్టడానికి. ఓకే, తర్వాత 10వ వచనం చూద్దాం. హీరాము సొలొమోనుకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు రాళ్ళను, సరళపు రాళ్ళను పంపించగా సొలొమోను హీరామునకు అతని ఇంటి వారి సంరక్షణకు ఆహారముగా 2,00,000 తూముల గోధుమలను 3,800 పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించను. ఈ ప్రకారం సొలొమోను ప్రతి సంవత్సరం హీరామునకు ఇచ్చుచూ వచ్చారు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, అక్కడ చేస్తున్న పని వారి కొరకు వారు చేసినందుకు పంపించిన వాటికి ప్రతిగా ఈ సొలొమోను ఎంత విలువైన ఖరీదైన ఆహారం పంపించాడో, దాని ఖరీదు ఎంత ఉంటుందో, ఎన్ని కోట్లు ఉంటుందో మనం చెప్పలేం. ఓకే, ఇంతవరకు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. తర్వాత ఇందులో దేవదారు యొక్క సందర్భం చెప్తూ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అలాగే ఇదే రాజుల గ్రంథంలో 6వ అధ్యాయం 15వ వచన భాగంలో కూడా ఈ విధంగా ఉంది, చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. అతడు మందిరపు లోపల గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించను, లోపల వాటిని సరళపు రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేశాను. 34వ వచనం, 2 తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండెను, ఒక్కొక్క తలుపునకు 2 మడత చెరక్కలు ఉండెను. ఈ మాట చదువుతున్నాను, ఒకవేళ మీరు చూస్తున్నారు కదా, రెఫరెన్స్ అర్థమవుతుంది కదా. దీని అర్థం ఏంటి అని అంటే,
ఎంత ఖరీదైనవి, దేవదారు సరళ ప్రాణులతో చేసినవి, దానికోసం ఎంత సేవకులను ఉపయోగించారు. వాళ్ళు పంపించిన హీరాముకు ప్రతి సంవత్సరం కూడా సొలొమోను ఎంత ఖరీదైన పంపిస్తున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఖరీదైన కట్టక్కర్లేదంటే, అవకాశం ఉంది కదా, మరి సొలొమోను కట్టింది కూడా అంటే దాన్ని మీరు ఏదో ఒక విధంగా యాక్సెప్ట్ చేసే మనసు మీకు ఎప్పుడు లేదు. మీరు చాలా విషయాల్లో వాక్యం చాలా మంచిగా చెప్తారు, యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నాం. కానీ కొన్ని ఇలాంటి చెప్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పింది మీరు యాక్సెప్ట్ చేయకపోగా వాళ్ళని మీ నోటితో దోషణ చేయడంటే దూషిస్తున్నవి ఎన్నో చూస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి, ఈ మాట చెప్తున్నాను. ఇందులో నుంచి ఇంకా బంగారం ఎంత ఉపయోగించారు తెలుసా? బంగారము దాదాపుగా వాళ్ళు ఉపయోగించింది దేవాల లోపల గోడల్లో పరికరాలు, పీఠం, పరిశుద్ధాలు అంతా బంగారంతో పోత వేసేసారు. మీకు అర్థమవుతుందా? ఇంత పోత వేసిన దాన్ని మీరు ఒక్కసారి చదివి వినిపిస్తారని జాగ్రత్త చూడండి. రాజుల మొదటి గ్రంథం 5:17 రాజు సెలవేగా వారు మందిరపు యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేటుకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్ళను తెప్పించింది. అంటే ఇంచుమించుగా వజ్రపు రాళ్ళు అనుకుందాం. వెలగల రాళ్ళు అంటే ఖరీదైనవి, ఎంత ఖరీదైనవైనా దేవుని మందిరం కొరకు వారు చేశారు. మీరు ఎందుకంటే పాత నిబంధనలు నిర్గమకాండ తెచ్చారు కాబట్టి అది తప్పు కాదు అని చెప్పినట్లుగా చెప్పారు కాబట్టి సొలొమోను మందిరం అంత మనం చేయలేము కాబట్టి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఇంకొక మంచి మాట మీ ముందుకు తీసుకొస్తున్నాను. బంగారం గురించి ఒక మాట ఉంటుంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 22:14 చూద్దాం. ఇందులో ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తోచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్లను ఉంచుతుని నీవి ఇంకను సంపాదించుదుగాక అని చెప్పేసే మాట మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ మందిరానికి ఇంచుమించుగా ఎన్ని దగ్గర 2 లక్షల మణుగుల బంగారం. ఇప్పుడు జాగ్రత్త గమనిస్తే ఇక్కడ బంగారపు ఖర్చు ఎంత అయింది అని మనం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బంగారం దగ్గర అక్కడ ఖర్చు దాదాపుగా 1,00,000 టాలెంట్లు అయిందంట. టాలెంట్ అంటే ఒక టాలెంట్కి 34 కిలోలు. జాగ్రత్తగా వినండి, ఒక టాలెంట్కి 34 కిలోలు అయితే 1,00,000 టాలెంట్ల బంగారం. 1,00,000 టాలెంట్ బంగారంలో ఒక టాలెంట్కి 34 కిలోలు. 1,00,000 టాలెంట్లు ఇంటూ 34 అని వేస్తే జాగ్రత్తగా మనం గమనించగలిగితే ఇంచుమించుగా 34 లక్షల కిలోల బంగారము ఆ రోజు సొలొమోను గారు మందిరానికి ఉపయోగించారు. 34 లక్షల కిలోలు. అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక మాట అడుగుతున్నాను. ఈరోజు ఈ యొక్క బంగారపు విలువ ఒక కేజీ వచ్చేసి ఈ ఫిబ్రవరి 3వ తారీఖున ఒక కేజీ, ఫిబ్రవరిలో వచ్చిన కేజీ విలువ ప్రజెంట్ రేట్ వచ్చేసి ఒక కేజీ 1,53,17,000. 1,53,17,000 ఒక కేజీకి అయితే ఎన్ని కేజీలు? 34 లక్షల కేజీలు. ఇప్పుడు 34 లక్షల కేజీలు ఇంటూ నేను చెప్తున్నాను కదా, చాలా జాగ్రత్తగా ఉండండి. 1,53,17,000 వచ్చి ఒక కేజీ అయితే 34 లక్షలు ఒక కేజీలు అయితే మొత్తం టోటల్గా మీకు ఇది చూపిస్తున్నాను చూడండి. చాలా సున్నలు ఉన్నాయి, చాలా ఇదిగా ఉన్నాయి. అయితే మీకు చెప్పిన దాంట్లో నేను చదువుతున్నాను వినండి, ఇది చూస్తున్నారు కదా వినండి. 52 లక్షల కోట్లు ఖరీదు ఈరోజు రేటు. ఒక బంగారానికి 52 లక్షల కోట్లు, 7,780 కోట్లు. అంటే 52,780 కోట్లు ఓన్లీ బంగారానికి. నేను వివరించట్లేదు కానీ ఈ ఒక్క బంగారానికి ఇంత రేట్ అయితే అందులో ఇత్తడి చెప్పారు, అందులో వెండి చెప్పారు, అందులో దేవదారు పలకలు చెప్పారు, ఇలా విలువైన వెలగల రాళ్ళు చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఓన్లీ ఒక బంగారానికి ఈరోజు రేటు వచ్చేసి నేను బాగా మీకు డీటెయిల్గా చెప్పాను కదా, ఎన్ని లక్షలు ఇంచుమించుగా 52 లక్షల కోట్లు, 7,780 కోట్లు. 52 లక్షల కోట్లు ప్లస్ 7,780 కోట్లు ఆ రోజు ఓన్లీ ఖర్చు పెట్టిన దానికి ఈరోజు ఖరీదు బంగారం. మరి వెండి ఎంత అయి ఉంటుందో ఊహించుకోండి, ఇతడు ఎంత అయి ఉంటుందో ఊహించుకోండి. ఆ పలకలు ఎక్కడి నుంచి తెప్పించారు, దేవదారు పలకలు హీరాం దగ్గర తెప్పించి వారికి ఇచ్చిన విధంగా ఎన్ని లక్షల కోట్లు అయి ఉంటుంది చెప్పండి. మరి ఇప్పుడు అది కూడా తప్పంటారా?
మీరు దానికి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు తప్ప యాక్సెప్ట్ చేయలేరు, మీ మనసు యాక్సెప్ట్ చేయదు. ఎప్పుడైనా సరే విమర్శించటమే చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాక్యం నాకే తెలుసు అని చెప్పేసి, నిజమే మీకే తెలుసు, మీకు మంచి వాక్ చాతుర్యం ఉంది, వాక్యం తెలుసు, అందులో అనుమానమే లేదు. ఏమాత్రం దాని గురించి బ్యాడ్గా చెప్పాల్సిన అవసరం లేనే లేదు. అందుకని ఈ మాట చెప్తున్నాను. ఈరోజు ఈ మాట చెప్తూ నేను ముగిస్తూ ఉన్న మాట ఏంటంటే, మరి సొలొమోను మందిరం కట్టడానికి ఇన్ని లక్షల కోట్లు ఓన్లీ బంగారంకి అయితే మిగతా వాటికి ఎంత అవుతుందో మనం లెక్క కట్టలేము కదా. ఈరోజు మన హోసన్నా మినిస్టర్ జాన్ వెస్లీ గారు కట్టింది ఎంత అవుతుందో తెలియకపోయినా, వారు కట్టిన విధానంలో వారు చక్కగా వచ్చే వారికి అనుకూలంగా వారు వాక్యం వింటారా లేదా, సువార్త కదా అక్కడ ప్రకటించేది, సువార్త వాక్యం వింటారు కదా. మీరన్నట్టు ఒకవేళ సినీ సెట్టింగ్స్ లాగా గందరగోళమైన లైటింగ్స్ పెట్టి ఇటు అటు జనాలంతా కూడా మభ్యపెట్టి అట్రాక్ట్ చేసే విధంగా ఒకవేళ ఉంటే, మీరు క్వశ్చన్ చేసిన ప్రతిసారి కూడా మీకు సపోర్ట్గానే చాలామంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారు. కానీ అక్కడ ఆ టాపిక్ రాలేదు కాబట్టి మీరు దీనిని కూడా చిలవల పలవలు చేసి తప్పుగా మాట్లాడుతున్నారు. దయచేసి కడప జానపల్ గారు, మీకు ఒక మాట చెప్తున్నాను, ప్రతి దానికి విమర్శించుకుంటా వెళ్ళిపోతూ ఉంటే అందరికన్నా నేనే పరిశుద్ధుని అని చెప్పేసి మిమ్మల్ని హెచ్చించుకుంటున్నారు. కాబట్టి మీరు గమనించాలి. ఆత్మీయమైన వాక్యము దేవుని సందులో చెప్పాలి. ఒక మాట చెప్పాలంటే, ఆ మందిరపు యొక్క ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలమును ఆ రోజు అలాంటి రూపంలో ఉంది. ఈరోజు అలా అనుకుంటే మీరు చెప్పారు కదా, ఇంటింటి స్వార్థ ప్రకటించి లేకపోతే ఇంటింటి అసలు ఇంటింటి కూడుకోక్కర్లేదుగా. అసలు వాక్య ప్రకారం నీ లెక్క ప్రకారం చెప్తే కొరింథీ మొదటి పత్రిక 3:9, 3:16 అలాగే హెబ్రీ 3:6 ఏమంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటే, మన ఆలయమే కాబట్టి ఇంకా కూడుకోవడానికి కూడా ఆలయం అవసరం లేదా, పూరుగుడిస్ అవసరం లేదా, పెంకుటిల్లు అవసరం లేదా. వాళ్ళ కేడర్ని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి అది బిల్డింగ్ కావచ్చు, ఇంకా వేలలో లక్షలు వస్తే ఇంక పెద్దది కావచ్చు, కట్టుకుంటూ ఉంటారు. అయితే అందులో కనుక మీరు వాక్యపు విరోధమైన ఆ పిచ్చివి జరుగుతుంటే, గందరగోళం జరుగుతుంటే, ఆత్మీయంగా లేకపోతే, ఆ లైటింగ్ ద్వారా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, లేకపోతే ఆ స్టాండ్స్ చాలా ఖర్చు పెట్టి వేస్ట్ చేసేవి ఏంటంటే, మీరు చెప్పింది 100% కరెక్టే. వీటిని ఒకసారి గమనించుకొని ఆత్మీయ మందిరాలు మనం కట్టబడడానికి ఏర్పాటు చేసిన పెద్ద మందిరం కానీ వెళ్ళి దేవుని సువార్తనే వింటే అది తప్పు కాదని నా ఉద్దేశం. ఈ మాటలు మీరు ప్రేమతో తీసుకోవాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గమనించుకొని ఆత్మీయంగా మీరు ప్రార్థన చేసుకోవాల్సింది కోరుతున్నాం. ప్రైజ్ ది లార్డ్.